తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రారంభించింది. నేటి నుంచి ఏఐ విద్యను బోధించే విధంగా 6 జిల్లాల్లో 36 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 పాఠశాలల్లో ఏఐ విద్యను అందిస్తున్నారు. పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైమరీ దశలోనే విద్యార్థుల్లో ఉన్న లోపాలను అధిగమించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మండల విద్యాశాఖ అధికారి రమాదేవి మాట్లాడుతూ ఏఐ విద్య ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య సామర్థ్యాలు మెరుగుపడతాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక 6 స్కూల్స్లో ప్రయోగాత్మకంగా మన ఎఫ్ఎల్ఎన్ ఫంక్షనల్ లిటరసీ న్యూమరసీ ప్రోగ్రామ్ది ఒక పైలట్ నిర్వహించడం జరుగుతుంది. సో దీని భాగంగా మనకి పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తున్న మాడ్యూల్స్ ఉంటాయి. కఠినంగా ఉన్న ప్రశ్నలు కాకుండా సరళంగా ఉన్న ప్రశ్నల నుంచి కఠినంగా ప్రశ్నల వరకు పోయే విధంగా, తర్వాత ప్రతి పిల్లలకి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ కోసం దీంట్లో మెటీరియల్ ఉంటుంది. సో దీంట్లో మన పేరెంట్స్ కూడా ఈ 6 స్కూల్స్లో మేము చూసాము, పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పిల్లలు కూడా చాలా మంచి చదువుతున్నారు. సో దీని ద్వారా మన రాష్ట్రంలో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలు అందరూ చదివే విధంగా బేసిక్ మ్యాథ్స్ చేసే స్థాయిలో పోతారని దీనికి ఉద్దేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సంబంధించినటువంటి ప్రోగ్రాము విద్యార్థులందరికీ కూడా బోధన ద్వారా వాళ్ళలో మంచి సామర్థ్యాలను సాధించడానికి కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ప్రభుత్వము మరియు మైక్రోసాఫ్ట్ సంస్థ అయినటువంటి ఎక్స్టెప్ అనేటువంటి వారితోటి మిళితమయ్యి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్రం అంతలో ఒక 6 జిల్లాలని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 6 స్కూల్స్ని పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది.